దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో, అయితే మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. మనం లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్న రీతిగా కొందరు బాప్టిజం నిరాకరించారు. పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు బాప్టిజం పొందక ఏం చేశారంటే తమ విషయమైనటువంటి దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. సో, ఇంకా ఎవరైతే బాప్టిజం తీసుకోకుండా ఉంటారో వారందరూ కూడా బాప్టిజం తీసుకోవాలి. ప్రత్యక్షపు గుడారంలో మనం నేర్చుకున్న రీతిగా ఆవరణంలో ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. ఈ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంటున్నదంటే ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుంటూ వచ్చాం. బలిపీఠం అనేటువంటిది ప్రారంభంలో రక్షణకు సూచనగా మనం చూస్తుంటున్నాం. అందరికి కూడా ఒక్క నిమిషం అండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ఏం చేయాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మారుమనసు నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం తీసుకోవాలి. సో రెండవదిగా మనం ప్రత్యక్ష గుడారంలో మనం చూసేటువంటి ఈ యొక్క ఉపకరణాల్లో ఏంటంటే ఉన్నటువంటి గంగాలం. ఈ గంగాలం దేనికి సాదృశ్యం అంటే బాప్టిజానికి సాదృశ్యం అని మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో మనం నేర్చుకుంటే దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో అట్టివారే పరలోక రాజ్యానికి అర్హులని మరి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని సంకల్పము అధికంగా ఉంటున్నది. ఆ సంకల్పాన్ని మనం కూడా ఏం చేయాలంటే నెరవేర్చు వారమై ఉండాలని లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఎవరైతే రక్షణ పొందుతారో బాప్టిజం తీసుకొని ప్రభు సన్నిధిలో ఉంటారో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి తలంపులు బహు విస్తారంలో ఉంటున్నాయి. అవన్నీ కూడా మన జీవితాల్లో మరి నెరవేర్చబడాలి. ఆ యొక్క తలంపులు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అవన్నీ కూడా అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చు వారమై మనము ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం చూస్తే పాత జీవితాన్ని ఇహలోక సంబంధమైనటువంటి ఇచ్చలను, ఆశలను, కోరికలను వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే పాతిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి బాప్టిజం అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం టాబర్నాకిల్లో. అయితే ఈ దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. ఇక బాప్టిజం అనేటువంటిది గ్రీకు పరం నుంచి వచ్చినటువంటి యొక్క విషయం. సో ఇక రకరకాలైనటువంటి తర్జుమాల్లో రకరకాలైనటువంటి అనుభవాల్లో మరి పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే బాప్టిజం ఎవరికి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాప్టిజం ఎవరికండి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కొంచెం బైబిల్ స్టడీ లాగా కొంచెం మనం ముందుకు వెళ్దాం. కొన్ని విషయాలు మీతో మాట్లాడిస్తూ నేను ముందుకు వెళ్తాను. వీళ్ళున్న వారు మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. ఎవరికి బాప్టిజం? బాప్టిజం అనేటువంటిది ఎవరికి? ఎవరు తీసుకోవాలి బాప్టిజం అనేటువంటిది? దేవుని విశ్వసించిన వారికని. దేవుని విశ్వసించిన వారికని సహోదరి సునీతమ్మ చెప్పారు. ఇంకా అండి? రక్షణ అనే మారు మనసు పొందిన వారికని సహోదరి కీర్తి చెప్పారు. థ్యాంక్ యూ మా. ఇద్దరిని బట్టి ఇంకా తెలియచేయండి. మారు మనస్సు నిమిత్తమై బాప్టిజము. ఇంకా చెప్పండి. రుస్తా చెప్పారు. తప్పైనా పర్లేదు. మీరు ఇక్కడున్న వారందరూ కూడా బాప్టిజం తీసుకున్నారు కదా. బాప్టిజం తీసుకోవాలంటే ఏ రీతిగా తీసుకున్నారు? ఎవరికి బాప్టిజం అంటే మనం అందరం కూడా ఇక్కడున్న ఆల్మోస్ట్ కొంతమంది బాప్టిజం తీసుకున్నారు. ఆల్మోస్ట్ అందరు కూడా తీసుకున్నారు కదా. సో బాప్టిజం తీసుకోవాలంటే అర్హత ఏమై ఉండాలి? 10th క్లాస్ పాస్ అయ్యాలా? చర్చిలో ఒక అక్కని నేను అడిగాను, ఎప్పుడు బాప్టిజం తీసుకుంటారు అక్క పిల్లలు అంటే 10th క్లాస్ అయిపోయినా అని చెప్పారు. ఇంటర్మీడియట్ అయిపోవాలి, మళ్ళీ డిగ్రీ అయిపోవాలి, తర్వాత జాబ్ రావాలి, తర్వాత మ్యారేజెస్ అవ్వాలి, పిల్లలు పుట్టాలి, మళ్ళీ తర్వాత వృద్ధాపం రావాలి. అప్పుడు 3 కాళ్ళతో నడిచేప్పుడు బాప్టిజం అంట. 3 కాళ్ళు అంటే కట్టె తీసుకొని నడిచేటప్పుడు అప్పుడు వృద్ధాపం ఉంది. ఇంకేం సాధించాలని ఆ టైంలో ఒకసారి మనం ఆలోచించాలి ప్రభు సన్నిధిలో. అయితే మీకు అందరికి కూడా ఒక ప్రశ్న. చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మనం గమనిస్తే రకరకాలైనటువంటి అనుభవాల్లో ఉండి చిన్నపిల్లలకి బాప్టిజం అంటారు. చిన్నపిల్లలకి బాప్టిజం వాళ్ళు పుట్టినప్పుడు తర్వాత పేరు పెట్టు కార్యక్రమాన్ని కూడా బాప్టిజంగా మార్చేశారు. బట్ మనం బిబ్లికల్గా మనం అర్థం చేసుకుంటే ఎవరికంటే వాళ్ళకి బాప్టిజం ఇవ్వడానికి వీలు లేదు. బట్ ఎవరైతే ప్రభు సన్నిధిలో మారుమనసు అనుభవం ఎవరికైతే ఉంటుందో ప్రభు సన్నిధిలో ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియచేసి తర్వాత మీకు ఇచ్చిన హోంవర్క్ నుంచి రెఫరెన్సెస్ మీరు చదువుతుండండి, నేను ఆన్సర్ చేస్తాను. నాకు ఈ హోంవర్క్ ఇచ్చినటువంటి వారిలో ఒక 2 మెంబర్స్ ఆల్మోస్ట్ 9, 9.5 అలా రీచ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా 10 మార్క్స్కి 5 మార్క్స్కి రీచ్ అయ్యారు. ఎనీవే ట్రై చేసిన వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో
బాప్టిజము అనేటువంటిది దేవుని యొక్క చిత్తం ఎవరికంటే అందరూ బాప్టిజం తీసుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అందరు చెప్పండి, బాప్టిజం అందరికీ. సే ఎవ్రీవన్, అందరు చెప్పండి, బాప్టిజము అందరికీ. అయితే ఆ బాప్టిజం తీసుకోవాలంటే ఏమై ఉండాలో వాటి గురించి మనం నేర్చుకుందాం. ఎందుకనగా అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటున్నది. కాబట్టి అందరిలో దేవుని మహిమ ఉండుటకు అందరికీ కూడా బాప్టిజం అనేటువంటిది అవసరమై ఉంటున్నది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక బాప్టిజం తీసుకోవాలంటే ప్రభు సన్నిధిలో ఎటువంటి స్థితిలో బాప్టిజం తీసుకోవాలి, లేకుంటే ఎవరు బాప్టిజం ఇవ్వాలి, ఏ రీతిగా బాప్టిజం మనం పొందుకోవాలి అనేది ఇవన్నీ కూడా మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పిక్చర్ చూస్తూ ఉంటున్నారు. వారు ఎక్కడ నిల్చుండి బాప్టిజం తీసుకుంటున్నారు, నీటిలో ఉండి బాప్టిజం తీసుకుంటున్నారు. చాలా మంది రకరకాలైనటువంటి డినామినేషన్ ఫీలింగ్స్ తో ముందుకు వెళ్తూ బాప్టిజం రకరకాలుగా ఇస్తూ ఉంటారు. బట్ వాక్యానుసారంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారే మనకందరికి కూడా మాదిరికరంగా ఉంటున్నట్లుగా మనం గమనించాలి ప్రభు సన్నిధిలో. చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ఎలా తీసుకుంటే ఏముంది, వాక్యం చేత మనం నింపబడితే చాలు కదా, సో ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి స్థితి, ఎలా తీసుకున్నా ఒక్కటే అన్నట్లుగా వాదించే వారు అనేక మంది ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుని ఒడ్డుకు వస్తుండగాని లేఖన భాగంలో స్పష్టంగా మనం చూస్తాం. ఎప్పుడైతే వారు బాప్టిజం తీసుకుని ఇక బయటికి వస్తుంటున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చినట్టుగా అక్కడ లేఖన భాగంలో స్పష్టంగా మనం చూస్తుంటాం. ఆ ఫుట్ నోట్ లో కూడా అక్కడ వ్రాయబడి ఉంటది ఏంటంటే నీళ్ళలో నుండి అని మనం చూస్తాం. ఇక బాప్టిజాలు రకరకాలైనటువంటి స్థితిలో మనుషులకు ఇష్టం వచ్చినట్టు రీతిగా అవన్నీ కూడా మలుచుకుంటూ వెళ్ళారు. బట్ ఏది వాక్యానుసారమైనటువంటిదో కూడా మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ఈ బాప్టిజం తీసుకున్నప్పుడు పాపాలు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా కూడా చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా బాప్టిజం తీసుకోవాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏం చేయాలి, ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగాలంటే పాప క్షమాపణ అనేటువంటిది జరగాలి. అంటే పాపాలు అనేటువంటి ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి వారందరూ కూడా ఏం చేస్తుంటున్నారు, పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందుచు ఉంటున్నారని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బాప్టిజం తీసుకున్నటువంటి వారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా కూడా ఒకరు అడ్మిట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. కీర్తి ఫస్ట్ ప్రైజ్ లార్డ్ చెప్పింది కాబట్టి సహోదరిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇప్పుడు సహోదరి ప్రైజ్ లార్డ్ చెప్పారు. సో సహోదరి ఉంటుంది, తన జీవితంలో ఇంకా బాప్టిజం అనుభవం అనేటువంటిది లేదు. ఇన్ని రోజులు కూడా మంచిగా పరిచయం చేస్తుంది, మంచిగా పాటలు పాడుతుంది, మంచిగా వర్షిప్ చేస్తూ, మంచిగా మెసేజ్ చేస్తూ, అన్నీ కూడా ఓకే. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏ రోజైతే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి కాల సమయంలో బాప్టిజం తీసుకున్నాను అనుకోండి, ఆమె జీవితం అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే, ఏ రోజైతే రక్షణ పొంది మార్మన్స్ పొంది బాప్టిజం తీసుకున్నటువంటి అనుభవం ఉంటుందో ఆ రోజు నుంచి డే 1 అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, రక్షణ లేకోకుండా మనం ఎన్ని దినాలు బ్రతికినా కూడా, బాప్టిజం తీసుకోకుండా ఎన్ని దినాలు మనం ముందుకెళ్ళినా కూడా ఏమి కూడా ఉపయోగం ఉండదు. కానీ అయితే ఏ రోజైతే నువ్వు రక్షింపబడతావో ఆ రోజు మొదలుకొని నువ్వు దేవుని బిడ్డగా మరి ప్రభు సన్నిధిలో లోకానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో జీవిస్తూ ప్రభువుకు దగ్గర అయిపోయి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగాని ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకోవాలి. చాలా మంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం, బాప్టిజం తీసుకున్నప్పటికీ బాప్టిజం తీసుకున్నప్పటికీ ఏమి కూడా చేంజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి, బాప్టిజం తీసుకోక ముందు సినిమాలు చూస్తూ ఉంటారు, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా సినిమాలు చూస్తూ ఉంటారు. బాప్టిజం తీసుకోక ముందు బూతులు మాట్లాడుతూ ఉంటారు, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా అలానే ఉంటారు. బాప్టిజం తీసుకోక ముందు ఎలా ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు. బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా అలానే ఉంటారు. బాప్టిజం తీసుకున్నప్పుడు గొడవ పడుతూ ఉంటారు మరి ఇరుగు పొరుగు వాళ్ళతో. బాప్టిజం తీసుకున్నా కూడా అలానే ఉంటారు. బట్ అక్కడ అలా జీవిస్తూ ఉన్నప్పుడు బాప్టిజానికి అక్కడ విలువ ఏమై ఉంటున్నది? దేవుని బిడ్డగా మార్చబడినటువంటి నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే పాత స్వభావం అనేటువంటిది పూర్తిగా పక్కకు వెళ్ళిపోవాలి. పాత స్వభావం అనేటువంటిది పూర్తిగా ఏంటంటే
పూర్తిగా ఏం చేయాలంటే మునిగిపోయినటువంటి స్థితిలో, అనగా ఏ రీతి కూడా పాత స్వభావం అనేటువంటిది కనిపించకూడదు. చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం. మీరు కూడా అనేక మందిని గమనిస్తూ ఉంటారు. ఏమంటారంటే, నేను గన పాత మనిషిని అయింటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గన పాత మనిషిని అంటే గన నేనేం చేస్తుందో నాకే తెలియదు, నేను రక్షణ పొందాను కాబట్టి బతికిపోయినావు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది మాట్లాడతారు, బైబిల్ చేతిలో ఉంది కాబట్టి సరిపోయినావు, లేకుంటే కన్నా ఏమైపోయిందో నీకే తెలియదు అంటారు. ఇంకా కొంతమంది అంటారు ఏంటంటే, ఇదిగో నేను చర్చిలో ఉన్నాను కాబట్టి నువ్వు బతికిపోయినావు, అదే బయటికి రా చూసుకుందాం అన్నట్లు. ఇలా సమాజంలో మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం. మనిషిలో మార్పు అనేటువంటిది రాకోకుండా రక్షణ తీసుకున్నట్లయితే ఏమి కూడా ఉపయోగం ఉండదు. బాప్టిజం తీసుకోకముందు ఎలా ఉన్నారో బాప్టిజం తీసుకున్నా కూడా అలానే ఉంటే ఏం ఉపయోగం ఉండదు. అందుకే ఏం చేయాలంటే, సో బాప్టిజానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాపములను ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. గతంలో ఉన్నటువంటి ప్రతిది ఏదైనా కూడా కావచ్చు, అది ఎంత పాపం చేయకోకుండా ఉండినప్పటికీ కూడా, పాపం అంటే ఘోరమైన పాపాలు అవన్నీ కాదు, కానీ దేవుని సన్నిధిలో ఈ దేవుని ప్రేమించుకోకుండా ఇతడు వాటిని అన్నిటి కూడా ప్రేమించడం కూడా అది పాపమే. దేవుని కన్నా ఎక్కువగా దేని ప్రేమించినా కూడా అది పాపమే, అది దూరమైపోతుంది కూడా అని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో మనం అర్థం చేసుకోవాలి, వ్యర్థమైనటువంటి వాటిని వేటినైనా కూడా మనం అనుసరించింటే, వాటి ప్రకారం నడిచింటే, వాటిని పూజించింటే, మనకు తెలియకోకుండా చేసినటువంటి వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభు ఇక మీదట నీ బిడ్డగా నీ సొత్తుగా నేను జీవించడానికి ఇష్టపడుతుంటున్నాను, నా పాపములు క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్తారో వారి యొక్క పాపాలు అనేటువంటివి క్షమింపబడతాయి. ప్రతి మనుషులు జన్మ పాపము కర్మ పాపం ఉంటుంది. ఎంత పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా, అంటే తన నీతి క్రియలను బట్టి ఎదుటివారిని దూషించుకోకుండా, ఎదుటివారిని కొట్టుకోకుండా, ఎదుటివారిని ఏది కూడా ఆశించుకోకుండా ఎంత రీతిగా జీవించినప్పటికీ కూడా ఈ లోకంలో చాలా మంది ఉంటారు. ఇతరులకు హాని చేయకోకుండా, దేవుని బిడ్డలే కాదు, దేవుని ఎరగనటువంటి వారు కూడా చాలా మంది ఉంటారు. అనేకులకు హాని చేయకోకుండా తమ లైఫ్ని మంచిగా జీవిస్తూ ముందుకు నడిపించుకుంటూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, ఆ రీతిగా కూడా మనుషుని యొక్క నీతి క్రియల ద్వారా, మనుషుని యొక్క మంచి పనుల ద్వారా నీతిమంతుడు కాలేదు, కానీ దేవుని ద్వారానే నీతిమంతులు కాగలరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, ఆ యొక్క ఉన్నటువంటి బాప్టిజం తీసుకునేటువంటి అనుభవంలో ఉండాలి. మరొక వచనాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 35వ వచనంలో మరొక మాట ఉంటున్నది. వీళ్ళున్న వారు ఎవరైనా కూడా చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే, పాపములు ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలని మనం నేర్చుకున్నాం. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. 2:35 అమ్మా, యాక్ట్స్ 2:35. అవునమ్మా. 1 minute. హల్లెలూయా. చూడమ్మా ఒకసారి. 38 చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఈ యొక్క లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మనము ఊరికే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నా పాపాలు క్షమించండి, ఇంకా అయిపోయింది అన్నట్లు కాదు, కానీ ఒక నిజమైనటువంటి పశ్చాత్తాపం కలుగ చేయబడాలి. వాక్యంలో కూడా మరొక చోటు ఉంటుంది కదా, నిజమైనటువంటి పశ్చాత్తాపము మనకేం కలుగజేస్తుంది అంటే మారు మనసును కలుగజేస్తుందంట. ప్రభు సన్నిధిలో ఏంటంటే, మనం మారు మనసు పొందినటువంటి అనుభవంలో మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకుంటే, మనం మొట్టమొదటిగా ఏంటంటే ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకోవాలి. రెండవదిగా పశ్చాత్తాపడాలి. ఒక పశ్చాత్తాపం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మనం అర్థం చేసుకున్నట్లయితే సాధారణంగా ఒక విషయం ఏదైనా కూడా మన జీవితంలో జరిగినప్పుడు, అది అనుకోకుండా మన ద్వారా జరిగినప్పుడు మనం ఎంత పశ్చాత్తాపడుతూ ఉంటాం ప్రభు సన్నిధిలో మనం గుర్తు చేసుకోవాలి. అదే రీతిగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. మూడవదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరు బాప్టిజం తీసుకోవాలి, బాప్టిజం ఎవరికి అంటే, మొట్టమొదటిగా మనం చూసాం పాపాలు ఒప్పుకునేటువంటి వారికి,
రెండోదిగా పశ్చాత్తాపం పొందినటువంటి వారు మాత్రమే బాప్టిజం తీసుకోవాలి. మూడోదిగా మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఎవరు బాప్టిజం తీసుకుంటారంటే మనం అర్థం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే పూర్తిగా ప్రభు సన్నిధిలో బాప్టిజం అనగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మాలి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది దేవుని నమ్మారు? చాలా మంది బాప్టిజం తీసుకోమంటే ఇంకా నేను తీసుకుంటాను, నాకు చాలా టైం ఉందని చెప్తారు. బయట ఉన్నటువంటి అనేక మంది ఇంకా నాకు చాలా టైం ఉందన్న బాప్టిజం తీసుకోవడానికి, తీసుకుంటాను తర్వాత, ఇంకా నేను ఈ లోకంలో సంతోషించవలసినటువంటి విషయాలు ఉంటున్నాయి, దాని తర్వాత నేను తీసుకుంటాను అంటారు. రేపు బ్రతకాలని మనకి ఏదైనా కూడా గ్యారెంటీ ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి ప్రభు సన్నిధిలో. బట్ ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో బాప్టిజం అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మాలి. ఆయన నిజమైనటువంటి రక్షకుడు, నా పాపాలు క్షమించువాడు, ఆయన ద్వారానే నేను నిత్య జీవానికి వెళ్తాననేటువంటి గట్టి విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం బాప్టిజం తీసుకోవాలి. ఆ ఒక సైడు కొంతమంది ఉంటారు, చాలా మంది, అందరూ కూడా ఒకటే కదా, దేవుడు కూడా యేసు ప్రభు కూడా ఒకరే కదా, అందరిలో ఒకరు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నట్లుగా ఉండి కూడా బాప్టిజం తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. బట్ అలా కాదు, ప్రభు సన్నిధిలో గుర్తు పెట్టుకోవాలి. నా జీవితంలో అయితే నేను అన్ని చోట్లకు, ప్రతి చోటుకు కూడా వెళ్ళి అన్ని విషయాల్లో కూడా అన్నిటిని పూజించాను, అన్నిటిని కూడా ఆరాధించాను, అన్ని విషయాల్లో కూడా నేను ముందుకు వెళ్ళాను. ఎప్పుడైతే నేను దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత వెంటనే ప్రభు సన్నిధిలో బాప్టిజానికి నేను సిద్ధపడడం జరిగింది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మనం కూడా బాప్టిజం తీసుకున్నటువంటి అనుభవాలను కూడా మనం ఒకసారి గుర్తుకు చేసుకోవాలి, ఏ రీతిగా మనం బాప్టిజం తీసుకున్నాం అనేసి. మరి అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే లూకాసు సువార్త 7వ అధ్యాయం 29వ వచనం ఒక పాయింట్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. బట్ మనకున్న సమయం బట్టి నేను క్షుణ్ణంగా కొన్ని విషయాలు మాత్రమే తెలియజేస్తుంటున్నాను. ఊరికే మనం పాప క్షమాపణ అన్నప్పుడు మళ్ళీ అదంతా ఒక టాపిక్ అయిపోద్ది, పశ్చాత్తాపం అంటే అదంతా మళ్ళీ ఒక టాపిక్ అయిపోద్ది, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలంటే అదంతా ఒక టాపిక్ అయిపోతుంది, వాక్యాన్ని అంగీకరించాలంటే అదంతా ఒక టాపిక్ అయిపోద్ది. బట్ నేను టైటిల్స్ మాత్రమే ఇస్తున్నాను అర్థం చేసుకోవడానికి. సో విషయాలు గుర్తుంచుకోండి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిజము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని. చాలా. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ లేఖన భాగంలో బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం ఏమర్థం అవుతుందంటే వాక్యాన్ని అంగీకరించాలి. అక్కడ ఉంటున్న ఆ బోధను అంగీకరించి అన్నటువంటి సెంటెన్స్ మనం అక్కడ చూస్తుంటున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరు బాప్టిజం తీసుకుంటారు? ఒకసారి ఏమైపోయిందంటే మన ఆత్మీయ తండ్రి దైవజనులు సునీల్ అన్న వాక్యాన్ని బోధిస్తుంటున్నారు. ఆ రోజు సెకండ్ కమింగ్ నుంచి టాపిక్ మాట్లాడుతుంటే నేను వింటూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు దేవుడు మధ్యాకాశానికి వచ్చినట్లయితే, ఇదిగో ఈ రోజు మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లయితే నా పరిస్థితి ఏంటి? డెఫినెట్లీ నేను నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో ఇంత జీవితం జీవించి ఇంత లైఫ్ దేవుడు నాకు ఇచ్చి నరకానికి వెళ్ళిపోతే నాకేముంటుంది? నిత్య నరకంలో నేను నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి వాడనే ఉంటున్నాను కదా అని బాప్టిజానికి తడువు చేయకోకుండా ప్రభు సన్నిధిలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు, ఆ బోధ విన్నప్పుడు వెంటనే నేను బాప్టిజానికి సిద్ధపడడం జరిగింది. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో ఊరికే బాప్టిజం తీసుకున్నామన్నారు, అన్న చెప్పారు, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు, మా అక్క చెప్పింది, లేకుంటే మా అన్న చెప్పాడు, ఇవన్నీ కాదు, ఎవరో చెప్పారని కాదు, కానీ నిజంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి. ప్రభు సన్నిధిలో నిజంగా దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించాడా బాప్టిజం తీసుకున్నప్పుడు? లేకుంటే తీసుకున్నటువంటి వాళ్ళను దేవుడు ఎప్పుడైనా కూడా వాక్యం ద్వారా గద్దిస్తుంటున్నాడా? ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే వాక్యం అనేటువంటిది విత్తబడుతుంటున్నదో ఆ బోధ ద్వారా దేవుడు మాట్లాడినట్లయితే వెంటనే ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు మాత్రమే బాప్టిజం తీసుకుంటారు. ఇప్పుడు ఇన్కేస్ ఇంకా కూడా బాప్టిజం తీసుకోలేదంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా కూడా ప్రభువు పైన మనం విశ్వాసం ఉంచలేదు, ఏ రీతి కూడా పాపాలు ఒప్పుకోలేదు. మనం అర్థం చేసుకోవాలి, పశ్చాత్తాపం అనేటువంటి లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితేనే బాప్టిజానికి సిద్ధపడరు. బాప్టిజం అనగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా రక్షణ బాప్టిజం పొందలేదంటే వాక్యాన్ని కూడా అంగీకరించలేదని అర్థం చేసుకోవాలి. మరొక పాయింట్ మనం అర్థం చేసుకుంటే లేఖన భాగంలో ఇదివరకు మనం చదివిన తర్వాత మళ్ళొకసారి చదవన్నాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం.
అండ్ 2వ అధ్యాయము 16వ వచనం కూడా చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. 2వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి ఒకసారి. ఆయన నామము అందరి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న విని బలపరచును. విననేవి బలపరచు. ఇవి వస్తే చదివారమ్మా మీరు? అన్నయ్య అపోస్తల కార్యములు. ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే పూర్తిగా వారి యొక్క పశ్చాత్తాపడి వాళ్ళ హృదయంలో దేవుని యొక్క క్రియ అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రభు సన్నిధిలో వారు ముందుకెళ్ళడానికి పూర్తిగా దేవుని సన్నిధిలో అవకాశం ఉంటుంది. మరొక వచనం అక్కడ మిస్ అయిందండి, రెఫరెన్స్. ఎస్, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. 16వ అధ్యాయం 14వ వచనం ఫాస్ట్ గా. అప్పుడు యూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వచనాన్ని మనం పైనుంచి మనం అర్థం చేసుకున్నట్లయితే 13వ వచనం నుంచి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రాంతంలో ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుచుంటిమి అని మనం చూస్తాం అక్కడ. అంటే విశ్రాంతి దినాన ఎప్పుడైతే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి లూదియా అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ప్రార్థన జరుగుతుందని అక్కడికి అనుకొని ఆ ప్లేస్కి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియను మనం అర్థం చేసుకుంటే అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను అని మనం చూస్తుంటున్నాం. ఆమె చేస్తున్నటువంటి ఉద్యోగం ఏంటంటే ఊదా రంగు పొడిని అమ్ము తొయితైర పట్టణస్థురాలని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క పట్టణాలు ఆ యొక్క స్థలంలో మనం అర్థం చేసుకుంటే ఊదా రంగు అనేటువంటిది చాలా కాస్ట్లీగా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ దో ఆ యొక్క ఉన్నటువంటి డ్రెస్ కూడా ఊదా రంగు వస్త్రములు ధరించుకున్నటువంటి వారందరికీ కూడా కాదు, కానీ ఇవంతా కూడా మళ్ళీ వేరే సబ్జెక్ట్ అయిపోద్ది. సో మంచిగా ఉన్నటువంటి మంచి ఒక స్థితిలో ఉన్నటువంటి స్త్రీగా కూడా మనం చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక అని మనం చూస్తుంటున్నాం. గనుక పౌలు చెప్పినటువంటి మాటల యందు లక్ష్యం ఉంచినటువంటి ఆమె సైలెంట్ గా ఉండలేదు. ఆమె ఏం చేసిందంటే 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజం పొందినప్పుడు అని మనం చూస్తుంటున్నాం. ప్రభు స్థానంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నటువంటి అనుభవాలు ఉంటారో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే మరొక పాయింట్గా హృదయం తెరవబడాలి. ఎన్ని వాక్యాలు ఉన్నా కూడా అటువంటి అనుభవాలు లేకుంటే ఏం కూడా ఉపయోగం ఉండదు. ఎన్ని వర్తమానాలు విని ఎన్ని మెసేజ్లు విన్నా కూడా మనం రక్షింపబడకోకుండా మన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకోకుండా ఉన్నట్లయితే ఏమి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో సమయాల్లో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఎన్నో సమయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్నటువంటి అనుభవాలు అన్నింటిలో కూడా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో సో వాటన్నిటి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం బాప్టిజం తీసుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటాయి. మనం కొన్ని విషయాలు మాత్రమే మనము అవసరమైనంత వరకు మనం తీసుకున్నాం. సో ఖచ్చితంగా పాపక్షమాపణ పొంది ఉండాలి, పశ్చాత్తాపడాలి. ఉన్నటువంటి విధానం బట్టి బాప్టిజం అనగా దేవుని సన్నిధిలో పూర్తిగా దేవుని విశ్వసించేటువంటి వారమై ఉండాలి, వాక్యాన్ని అంగీకరించినటువంటి వారమై ఉండాలి. ప్రభు సన్నిధిలో మన హృదయం తెరవబడాలి. అప్పుడే ప్రభు సన్నిధిలో బాప్టిజానికి మనము సిద్ధపడతాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. ఇవన్నీ కూడా ఓకే, బాప్టిజానికి ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగినప్పుడు బాప్టిజానికి సిద్ధపడతాం. అయితే బాప్టిజం ఎవరు ఇవ్వాలి? బాప్టిజం ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదు. ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ద్వారా మనం బాప్టిజం పొందుకోవాలంటే బాప్టిజం ఎవరు ఇవ్వాలను? బాప్టిజం పూర్తిగా దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి వారు మాత్రమే ఇవ్వాలి. అలాంటి కొంతమంది జాబ్ చేస్తూ మినిస్ట్రీ చేస్తూ ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు కదన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు అలా అయినా కూడా. అయితే ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి, వారు ఏ రీతిగా ఆత్మీయంగా కట్టబడి ఉంటున్నారు, ఆత్మ నడిపింపు ఉంటున్నదా లేదా అన్నట్లుగా కూడా మనం గ్రహించు వారమై మనము ముందుకెళ్ళాలి. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే పిలువబడినటువంటి వారు మాత్రమే ఇవ్వాలి, వీరు నియమింపబడినటువంటి వారని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరి ద్వారా అంటే వాళ్ళ ద్వారా
బాప్టిజం తీసుకోవడానికి వీలు లేదు ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క పిలుపు కలిగి, ప్రభు సన్నిధిలో భారం కలిగి, దేవుడు నియమించినటువంటి వారితో మాత్రమే మనము బాప్టిజం తీసుకోవాలి. దేవుని కోసం సమర్పింపబడినటువంటి వారై ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. సమర్పణ జీవితం అనేటువంటిది లేకుంటే ఏ రీతిగా కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే బాప్టిజం తీసుకున్నటువంటి వారు ఎవరి ద్వారా అయితే తీసుకొని ఉంటారో వారి యొక్క అభిషేకం కూడా వారిలో పని చేస్తూ ఉంటుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా బాప్టిజం ఎవరు ఇవ్వాలంటే అభిషేకం కలిగినటువంటి వారు బాప్టిజం ఇవ్వాలి. ఎవరంటే వాళ్ళ చేత బాప్టిజం తీసుకోవడానికి వీలు లేదు. ఇంకా ఈ బాప్టిజము ఏ స్థితిలో ఇవ్వాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో మాత్రమే బాప్టిజం ఇవ్వాలి. ఇది ఈ పాయింట్కి వచ్చే లోపల అనేకమైనటువంటి స్థితిలో మనం చూస్తుంటాం. రకరకాలైనటువంటి బోధలు భూమి మీద ఉంటున్నాయి. చాలా మంది తండ్రి నామంలో ఇచ్చినట్లుగా మనం చూస్తాం, యోహాను నామంలో ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకా రకరకాలైనటువంటి స్థితి పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చినటువంటి యొక్క స్థితి కూడా ఎవరు కూడా బిలీవ్ చేయరు ఇక ఉన్నటువంటి విధానం బట్టి. ఇంకా కొంతమంది జెండా కింద బాప్టిజం అంటారు, చిలకరింపు బాప్టిజం అంటారు. సో రకరకాలైనటువంటి బాప్టిజాలు ఉంటున్నాయి. వాక్య క్రమంలో మనం అర్థం చేసుకోవాలి. ఏ రీతిగా అయితే ముంచబడినటువంటి స్థితి, పూర్తిగా మునిగినటువంటి స్థితిలోనే యేసుక్రీస్తు ప్రభులు వారు మాదిరికరంగా మనకు 2 రెఫరెన్సెస్ మనం చూస్తాం. అక్కడ ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకు వస్తుండగా మనం చూస్తాం. నీళ్ళల్లో అంటే ఎప్పుడైతే లోపల అనేటువంటిది పాత స్వభావం అనేటువంటిది పూర్తిగా ఏం చేయాలంటే కడిగి వేయబడినటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేసినటువంటి విషయాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం అనేటువంటిది పొందుకోవాలి, దేవుడు తెలియజేసినటువంటి విషయాలు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చు వారమై మనము ముందుకెళ్ళాలి. త్రిత్వ దేవుని ఉనికి గురించి మనం చూస్తే యోహాను సువార్త ఉన్నటువంటి 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఇక వర్సెస్ కొంచెం ఎవరైనా కూడా చదివి సహకరించండి. నేను తర్వాత హోంవర్క్ గురించి డీటెయిల్స్ డిస్కస్ చేసి తర్వాత బాప్టిజం తీసుకుంటే ఆశీర్వాదాలు ఏమై ఉంటున్నాయో వాటి గురించి కొన్ని విషయాలు తెలియజేసి ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. తిరిగి టుమారో మార్నింగ్ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. తండ్రిని వేడుకుంటుంది వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, మరొకరు చూడండి ఎవరైనా కూడా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంటున్నాయి. సో త్రిత్వం గురించి, త్రినిటీ గురించి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. నేను ఏమేమైతే క్రియలు చేస్తానో అదే రీతిగా అన్ని క్రియలు కూడా జరిగిస్తాడు అన్నట్లుగా కూడా మనం చూస్తూ వస్తాం. ప్రభు సన్నిధిలో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి లేఖనాలు కూడా మనం గమనిస్తాం. ఈరోజు చాలా మంది హోలీ స్పిరిట్ ని బిలీవ్ చేయరు, పరిశుద్ధాత్మ దేవుని బిలీవ్ చేయరు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. మరొక వచనాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ఐజియా చాప్టర్ 6 వర్సెస్ 8లో కూడా మనం గమనిస్తే, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక రకంగా మనం చూసినట్లయితే యెషయా ప్రవక్తతో దేవుడు పిలుస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు ఎవరినైతే పంపిస్తాడో ఖచ్చితంగా ఏంటంటే అక్కడ గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ట్రినిటీని మనం చూస్తూ ఉంటున్నాం. ఈవెన్ దో మనం అర్థం చేసుకుంటే అక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో నుంచి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడు? అప్పుడు నేను ఎవరిని పంపేదనని అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడేమో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని గురించి చూస్తాం. అదే రీతిగా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపం ఉందని మనం అక్కడ చూస్తాం. అక్కడ కూడా ట్రినిటీ అనేటువంటి దాన్ని మనము గుర్తిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక.
కొంచెం సమయం అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ తెలియజేస్తుంటున్నాను. విషయాలు గుర్తుంచుకోండి. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే కొంచెం ప్రింటింగ్ టైప్ చేస్తున్నప్పుడు వర్సెస్ కొంచెం అక్కడక్కడ మిస్టేక్ ఉన్నాయి. దాన్ని నేను మళ్ళీ సవరిస్తాను. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడిచ్చినటువంటి లేఖన భాగములు బట్టి ఇక్కడ త్రిత్వం గురించి మనం చూస్తుంటున్నాం. ఒక వర్సెస్ మళ్ళీ నేను సరిచేసి మీకు తెలియజేస్తానండి. సో కాబట్టి ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక బాప్టిజం అనేటువంటిది ఎవరి ద్వారా ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలంటే మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ప్రభు సన్నిధిలో పిలువబడినటువంటి వారు మాత్రమే ఇవ్వాలని మనం నేర్చుకున్నాం. దేవుని కోసం సమర్పింపబడినటువంటి వారు అని మనం నేర్చుకున్నాం. అభిషేకం కలిగినటువంటి వారు ఇవ్వాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క బాప్టిజం ఏ స్థితిలో ఇవ్వాలంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజము నామంలో ఇవ్వాలని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క త్రిత్వం గురించినటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాం. సో ఇదివరకు మీరు నోట్ చేసుకోనండి. ఇప్పుడు మనం హోంవర్క్ చూద్దాం. తర్వాత మరికొన్ని విషయాలు మరి ఈ దినాన బాప్టిజం యొక్క ఆశీర్వాదాలు ఏంటో, బాప్టిజం తీసుకుంటే వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఏంటో కూడా మనము చూస్తూ మనము ముందుకు వెళ్దాం. సో మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ లోంచి మనం గమనిస్తే ప్రారంభంలో వర్సెస్ ఇచ్చాను. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం, రైట్? ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం మనం గమనిస్తే చదవండి లేఖన భాగాన్ని. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలమ్మా. ఆ వాక్యం ప్రకారం మీరు ఏమర్థం చేసుకున్నారు మీకు తెలియచేయండి. మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్స్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను తెలియజేసిన తర్వాత అయినా కూడా కరెక్ట్గా నాకు రాసి పంపించాలి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఏదైతే మీరు నోట్ చేసుకుంటున్నారో, ఇప్పుడు నేను మళ్ళీ హోంవర్క్ మీరు చేయలేదు కాబట్టి చాలామంది వాటిని మళ్ళీ నేను రివిజన్ చేస్తుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనం చూస్తే అక్కడ మన స్వరూపం చొప్పున అని ఒక వర్డ్ మనం చూస్తుంటున్నాం. మన అనగా బహువచనాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. మన అనే దగ్గర మీరు ఏం చేయాలంటే అండర్లైన్ పెట్టుకోవాలి. అక్కడ మన అనే దగ్గర అండర్లైన్ చేసుకొని అక్కడ ఒక పాయింట్ మీరు చూడండి. మీకు ఇంకొక రెఫరెన్స్ మీకు పంపించాను. ఫస్ట్ ఆ యొక్క ఉన్నటువంటి టైటిల్లో ఆదికాండం 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవమని చెప్పాను. మొదటి 2 వచనాలు మార్నింగ్ ఎవరైతే గ్రూప్లో చూసారో వారికి అర్థమవుతుంది నేను పంపించినటువంటి వర్సెస్ని. చదవండి ఆ లేఖన భాగాల్ని. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. దేవునికి స్తోత్రం. అక్కడ 3 మనుషులు కనబడి ఉండేనని మనం చూస్తుంటున్నాం. సో ఆ యొక్క వర్సెస్ ప్రకారం దేవదూతలని ఇలా రకరకాలుగా మరి టీచ్ చేస్తున్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకుంటే అక్కడ కూడా మనం చూస్తే ట్రినిటీని మనం చూస్తాం. ప్రభు సన్నిధిలో 3 మనుషులు కనబడేను అన్నట్లుగా మనం చూస్తాం. యెహోవా అతనికి కనబడేను అన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక 2 వర్సెస్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం చూడాలి దేవుని సన్నిధిలో. సో వాటికి మరి ట్రినిటీ గురించి మీకు తెలియజేస్తాను. తర్వాత వర్సెస్ లో నుంచి మనం అర్థం చేసుకుంటే మరొక హోంవర్క్ ఏమి ఇచ్చానండి. వర్సెస్ చదవండి స్టెప్ బై స్టెప్. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను. ఎన్నో చదువుతున్నారమ్మా? 2 తిమోతి 2:15 అన్న. అవి అయిపోయాయమ్మా. ఫస్ట్ టైటిల్ అయిపోయింది. సో సెకండ్ 3 వర్సెస్ చెప్పారన్న మీరు మార్నింగ్ ఓకే. బట్ మార్నింగ్ మీరు గ్రూప్ లో నేను సమ్ చేంజెస్ చేశాను అక్కడ ఉన్న విధానం బట్టి.
చదవండి అమ్మా. మిగతా వారు చూసిన వారు చూడండి. ఒకసారి అందరు అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. సో అర్థం చేసుకోవడానికి ఆ 2 రెఫరెన్సెస్ చెప్పాను, త్రిత్వం గురించి చూసుకుంటారు అన్నట్లు. తర్వాత మీకు వర్సెస్ చెప్పాను. ఏమని వర్సెస్ చెప్పానంటే యోహాను సువార్త 5:37 చెప్పాను. సెకండ్ పాయింట్ నుంచి యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చాలా ఇక్కడ ఈ రెఫరెన్స్ ప్రకారం మీరు అర్థం చేసుకుంటే అక్కడ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాను నేను. క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు అక్కడ అలా రాయాలని చెప్పాను. అక్కడ మీరు ఐఫన్ పెట్టి ఏం రాయాలంటే తండ్రి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే కుమారుడి విషయంలో త్రిత్వాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రారంభంలో మనం చూస్తే ఈ యొక్క మానవుని కలగజేసే విషయంలో త్రిత్వాన్ని మనం చూస్తూ వచ్చాం. ఫస్ట్ టైటిల్ గా, రెండో టైటిల్ గా మనం చూస్తే కుమారుని పంపే విషయంలో త్రిత్వం, తండ్రి పంపాడని మనం చూస్తుంటున్నాం, తండ్రిని మనం చూస్తున్నాం. రెండో వర్సెస్ ప్రకారం మనం చూస్తే యోహాను సువార్త 1:14 కూడా మనం చూస్తే యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల చాలమ్మా. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో వాక్యం శరీరమై వచ్చింది. వాక్యం ఎవరు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు. ఆ వాక్యం ఏ రీతిగా వచ్చాడు? కుమారుని రూపంలో శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి మనం ప్రభు సన్నిధిలో. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కుమారుడి విషయంలో త్రిత్వాన్ని మనము గమనిస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఫస్ట్ వర్సెస్ ప్రకారం మనం చూస్తే తండ్రి పంపించాడని మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా మనం గమనిస్తే వాక్యం శరీరమై వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపా సత్యము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే జరుగుతుంటున్నది. ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. మూడోదిగా మనం అర్థం చేసుకుంటే లూకా సువార్త 1:35 కూడా మనం అర్థం చేసుకుంటే చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దూత పరిశుద్ధాత్మ నీ మీదికి అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ట్రినిటీని మనం చూస్తాం. అంటే కుమారుడు ఈ భూమి మీదకి రావడానికి కూడా తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే కుమారుడు వచ్చు విధానం బట్టి మనం చూస్తే ఆ వాక్యం ఏమైంటుందో కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా కలిసి ఒక ఆలోచన కలిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. త్రిత్వం ప్రతి విషయంలో కూడా ట్రినిటీని మనం గమనించవచ్చు. అంటే తండ్రి పంపించాడు, వాక్యమైనటువంటి రీతిగా శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అన్నట్టుగా తెలియజేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విధానం బట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం ట్రినిటీని చూస్తాం. టోటల్ గా దీనికి ఏమని మనం టైటిల్ ఇస్తామంటే కుమారుడులో త్రిత్వం. అంటే కుమారుడి లోకానికి రావడానికి కూడా ఏంటంటే ట్రినిటీని మనము గమనిస్తూ ఉంటాం ప్రభు సన్నిధిలో. కాబట్టి మూడవదిగా మనం అర్థం చేసుకుంటే ఇంకొక హీబ్రూ కదండి థర్డ్ తెలియజేసిన వాటి గురించి హీబ్రూ చాప్టర్ 11:8 మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11:3 కూడా మనం చూస్తే జస్ట్ మీరు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు, ఏకత్వమైనటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటిది కేవలం కొత్త నిబంధనల నుంచి మాత్రమే రాలేదు, కానీ టోటల్ ఓవరాల్ బైబిల్ అంతట్లో కూడా ఏంటంటే త్రిత్వాన్ని మనం చూస్తాం. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం గమనిస్తే త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్తాం. సో ఈ విషయాలు గుర్తుంచుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11:3 కూడా మనం అర్థం చేసుకుంటే చదవండి. ప్రపంచంలో దేవుని వాక్యము వలన భిన్నమైనవన్నీయు అందును బట్టి దృశ్యమైనది అనబడెను.
ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అని ఎప్పుడు మన వాక్యంలో మనం చూసినా కూడా తండ్రిని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం వలన దేవుడు అనేటువంటి వర్డ్ మనకి ఎక్కడైనా కనిపించింది బైబిల్లో అంటే ఫాదర్ని మనం గుర్తు చేసుకోవాలి, తండ్రిని మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడైనా కనిపించండి దేవుని సన్నిధిలో బైబిల్లో మనం చూస్తే దేవుడు అనేటువంటి వర్డ్ మనకు కనిపిస్తే కనుక ఫాదర్ని గుర్తు పెట్టుకోవాలి. హెబ్రీ 11:3 మనం అర్థం చేసుకుంటే ప్రపంచములు ఏ రీతిగా దేవుని వాక్యం వలన నిర్మాణములై ఉన్నవని అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే తండ్రిని మనం చూస్తుంటున్నాం. ఏ విషయంలో? సృష్టి నిర్మాణంలో తండ్రి కలిగినటువంటి ఆలోచన మనం గమనిస్తుంటున్నాం. అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక 1:1-2 కూడా మనం అర్థం చేసుకుంటే చూడండి ఆ యొక్క లేఖన భాగాల్ని. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో కుమారుని ద్వారా సమస్తమును కూడా అనగా యేసుక్రీస్తు ప్రభుల ద్వారా కూడా ప్రపంచములన్నింటిలో కూడా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ లేఖన భాగాన్ని బట్టి ఆ కుమారుని ద్వారా సమస్తమును కూడా వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించానని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా కుమారుని మనం చూస్తాం ఈ యొక్క వర్సెస్ ప్రకారం. థర్డ్ పాయింట్, మరొక పాయింట్ మనం చూస్తే ఆదికాండం 1:2 కూడా మనం చూస్తే ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అక్కడ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆత్మను మనం చూస్తుంటున్నాం. ఓవరాల్ గా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఏంటంటే త్రిత్వాన్ని మనం గమనిస్తుంటున్నాం. త్రిత్వంలో మనకున్నటువంటి విధానం బట్టి మొదటి రెఫరెన్స్ ప్రకారం మనం ఫాదర్ని మనం చూస్తుంటున్నాం. రెండవ వర్సెస్ ప్రకారం ఏంటంటే కుమారుని మనం చూస్తుంటున్నాం. మూడవ రెఫరెన్స్ ప్రకారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనం చూస్తుంటున్నాం. టోటల్ గా ఈ 3 వర్సెస్ ప్రకారం మనం అర్థం చేసుకుంటే సృష్టిలో ఉన్నటువంటి త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. ఒక సృష్టిలో కూడా దేవుడు ట్రినిటీని మనం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సృష్టి ప్రణాళిక, అనాది ప్రణాళికలో కూడా మనము చూస్తుంటున్నాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. మళ్ళీ మరొక పాయింట్ మనం చూస్తే ఈ ఉన్నటువంటి ఈ 3 రెఫరెన్సెస్ కి మనం టైటిల్ ఇచ్చేది ఏంటంటే సృష్టిలో త్రిత్వం అని మనం ఒక టైటిల్ ఇచ్చుకోవచ్చు. వాటికి విషయాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి ఎఫెసీ 1:5 ఎఫెసీ 1:7 ఎఫెసీ 1:13-14 మనం చూస్తే చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ 1:5 తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనందరి పట్ల కూడా దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు మనం అర్థం చేసుకుంటే తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను దేవుడు ఏం చేశాడంటే ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడంట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మీ 15 మెంబర్స్ లేకుంటే 15 మెంబర్స్ కి కింద ఉన్నటువంటి వారిని కూడా కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళికలో నీవు నేను మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే తన చిత్త ప్రకారం దేవుడు ఏం చేశాడంటే మనలందరినీ కూడా ముందుగానే నిర్ణయించుకున్నాడు. మనలందరినీ కూడా ముందుగానే నిర్ణయించుకుని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. దేవుని యొక్క సంకల్పం ఏమైంటున్నదంటే సృష్టి ఆదిలోనే దేవుడు మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఇక 2వ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే 7వ కూడా మనం అర్థం చేసుకుంటే సృష్టి ప్లాన్ గురించి మనం అక్కడ చూస్తున్నాం. తండ్రి కలిగినటువంటి ఆలోచన మనం చూస్తున్నాం. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది అని మనం చూస్తుంటున్నాం. అంటే
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చాడో మనందరం కూడా విమోచించబడ్డాం. ఇఫ్ ఇన్ కేస్ యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక ఈ లోకానికి రాకోకుండా ఉన్నట్లయితే, అంటే దేవుడు ఆల్రెడీ ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రారంభంలోనే. అంటే మీకు అర్థం చేసుకోవడానికి ఇలా చెప్తున్నాను. ఆయన రాకోకుండా ఉన్నట్లయితే మనకు పాప క్షమాపణ అనేటువంటిది లేదు. బట్ దేవుడు అనాది కాల ప్రణాళిక అని నేను ఆల్రెడీ గతంలో మీకు తెలియజేశాను. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఏంటంటే ఆయన రక్తము ద్వారా మనం అందరం కూడా విమోచింపబడ్డాం. అనగా మన అపరాధములు క్షమాపణ అనేటువంటిది జరిగాయి, లేకుంటే కలుగుచున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. తర్వాత మరొక వచనం కూడా మనం చూస్తే ఫస్ట్ వర్సెస్ లో మనం చూస్తాం దేవుడు కలిగినటువంటి ప్రణాళికను మనం చూసాం. రెండవదిగా మనం చూస్తే మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగినటువంటి మహిమేశ్వరం బట్టి ఆయన రక్తం ద్వారా కలిగినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం అర్థం చేసుకుంటే 13-14 విషయాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఆ యొక్క వర్సెస్ ని. మీరును సత్య వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ 3 వర్సెస్ ప్రకారం మనం అర్థం చేసుకుంటే దేవుని సంకల్పమును ఏ రీతిగా నెరవేర్చుకున్నాడంటే తన కుమారుని ద్వారా నెరవేర్చుకొని ఆత్మ ద్వారా మనం ముద్రించుకున్నాడు. ఇంకా పూర్తిగా ఏ రీతిగా కూడా ఇంకా వేరే వాటికి మనల్ని అప్పచెప్పుకోకుండా దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మనం విమోచించాడు. అదే రీతిగా పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరినీ కూడా ముద్రించుకున్నాడు. ఒక సీల్ వేసేసాడు మనకందరికి కూడా. మనము దేవుని వారసులము, దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క నీతిమంతులమై ఉన్నాం అన్నట్లుగా దేవుని యొక్క సృష్టిలో సమస్తంలో అన్ని విషయాల్లో కూడా త్రీనిటీని మనము చూస్తుంటున్నాం. ఎందుకు ఇవన్నీ కూడా హోంవర్క్ ఇచ్చానంటే చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్టిజం అంటారు కదా. సో ఉన్నటువంటి విధానం బట్టి తండ్రి కుమారుడు అనేటువంటి దాన్ని మనం చూస్తాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యంలో ఉన్నారు కదా. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఏ రీతిగా దేవుడు మధ్యలోంచి వచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తాం కదా అన్నట్లుగా టీచ్ చేసే వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని త్రిత్వంలో ఏ రీతిగా ఉంటున్నాయని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వర్సెస్ మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఇంకొక టాపిక్ లో మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం మనం చూసాం. చూడండి. నెక్స్ట్ మళ్ళీ కొన్ని అదే కదండి రెఫరెన్స్. దానికి మనం విమోచన కలిగినప్పుడు విమోచించేటప్పుడు త్రిత్వం గురించి మనం చూసాం ఇదివరకు కూడా. నెక్స్ట్ జాన్ చాప్టర్ 15:2 ఏమైపోయారు, ఇదివరకు మంచిగా చేస్తుండే. నెక్స్ట్ చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. ఓకే, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈ వర్సెస్ ప్రకారం మనం అర్థం చేసుకుంటే ఆయన అంటే మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయనగా అనగా తండ్రిని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన అనగా మనం గుర్తు పెట్టుకోవాలి, తండ్రిని మనము గుర్తు చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ఆయన అనే చోట ఫాదర్ని మనం గుర్తు చేసుకుంటాం. నాలో ఫలించని అంటే ఎవరిలో ఫలించని, యేసుక్రీస్తులో ఫలింపు లేకోకుండా ఉన్నట్లయితే, అనగా ఆయన విశ్వసించుకోకుండా ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను పొందుకునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఏం చేయాలంటే వారు ప్రభువును విశ్వసించులాట్లుగా వారి జీవితాన్ని వారు ఏం చేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో దేవుని విశ్వసించినప్పుడే వారు ముందుకు వెళ్తారు. కాబట్టి ఇక్కడ నాలో అన్నప్పుడు నాలో ఫలింపని ప్రతి తీగ అంటే యేసుక్రీస్తులో ఫలించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన పుట్టుకను కానీ, ఆయన మరణాన్ని కానీ, ఆయన పునరుత్థానాన్ని కానీ ఏ రీతిగా కూడా కావచ్చు, ఆయన ప్రేమను మనం రుచి చూడకోకుండా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ఫలింపని ప్రతి తీగను కూడా తీసి పారవేయండి. ఇదంతా కూడా మళ్ళీ వేరే టాపిక్ అయిపోద్ది. మనం చూసాం ఆల్రెడీ కూడా ఎవరు అగ్నిగుండంలో ఉంటారు అన్నట్లుగా వాటిలోంచి మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఆయన అంటే మనం తండ్రిని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే అదే 15వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, నేను మీతో చెప్పినట్లు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? చాలా
ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కుమారుని గురించి మనం చూస్తుంటున్నాం. లేఖన భాగంలో నుంచి మనం చూస్తే, నేను మీతో చెప్పినట్లు మీరు ఇప్పుడు పవిత్రులైంచున్నారు ప్రభు సన్నిధిలో. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ లేఖన భాగం అంటే తండ్రి ఇక్కడ ఏమో చూస్తుంటున్నాం, మనం ఏమనుంటున్నాం అంటే ఆయనలో ఫలించుకోకుండా, అంటే మనం చూస్తుంటున్నాం దేవునిలో క్రీస్తులో మనం ఫలించేటువంటి వారమై ఉండాలి. ఆయనగా అంటే మనం అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఈ వర్సెస్ ప్రకారం ఆయన తీసి ఏం చేస్తాడంట, పారవేయనని అన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ తండ్రిని చూస్తాం, ఇక్కడ కుమారుని చూస్తాం. అదే రీతిగా మరొక వర్సెస్ లో మనం చూస్తే 2 తెస్సలోనికీయులు 2:1 కూడా మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం, సహోదరులారా అని ప్రారంభించి అక్కడ మనం కొంచెం మ్యాటర్ మనం చూస్తే చూడండి ఒకసారి త్వరగా. సహోదరులారా, ప్రభువుకి మేము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల. ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మూడోదిగా మనం చూస్తే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఆయన నిన్ను అని అన్న మాట మనం అక్కడ గమనిస్తాం. ఒక నిమిషం, ప్రభు వచ్చినప్పుడు మీరే ఆత్మ వలనైనను అని మనం చూస్తుంటున్నాం. ఆత్మ మనల్ని ఏం చేస్తారంటే పరిశుద్ధపరచబడుతుంది. ఇంకా మనం ఇలా అనేక విషయాలు మనం చూస్తూ ముందుకెళ్తే పరిశుద్ధ పరిశుద్ధలో త్రిత్వం గురించి మనం చూస్తాం. ఫస్ట్ రెఫరెన్స్ ప్రకారం ఆయన అంటే తండ్రిని మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం చూస్తే జీసస్ మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే పరిశుద్ధ ఆత్మ దేవుని కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ రెఫరెన్స్ చూడండి, కొంచెం ఫాస్ట్ గా సమయం అవుతున్నది. ఆమోస్ 8:11. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. థ్యాంక్ యూ మా. ఇక్కడ అర్థం చేసుకుంటే మీరు జస్ట్ ఒకసారి నోట్ అని రాసుకొని మీరు కొన్ని విషయాలు నోట్ చేసుకొని మీకు అర్థమవుతుంది. తండ్రి అంటే రూపం అని రాసుకోండి. తండ్రి అని ఐఫన్ పెట్టుకొని రూపం అని నోట్ చేసుకోనండి. తండ్రి అని ఐఫన్ పెట్టుకొని రూపం అని రాసుకోండి. కుమారుడు అని ఐఫన్ పెట్టుకొని సమృద్ధి జీవం అని నోట్ చేసుకోనండి. కుమారుడు అంటే సమృద్ధి జీవం. బ్రాకెట్లో యేసు ప్రభు ఏం చేశాడంటే దేవుళ్ళో జీవాన్ని మనకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఫాదర్ నుంచి మనం ఏదైతే కోల్పోయామో తిరిగి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా వాటిని అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు కదా. సో ఇంకా అలా. సో పరిశుద్ధ ఆత్ముడు అంటే మనం చూస్తాం ఆత్మ అని మనం గమనిద్దాం. సో ఇక్కడ ఆత్మ అన్నాడని ఆయన పవర్ అని అలా మనం అనుకోకూడదు. సో ఆ యొక్క టాపిక్ వేరే, తర్వాత మీకు పరిశుద్ధాత్మ శాస్త్రం తెలియజేసినప్పుడు వాటి గురించి మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగలడు, పరిశుద్ధాత్మ దేవుడు చూడగలడు, పరిశుద్ధాత్మ దేవుడు నడవగలడు. సో ఆయన మనలో నుండి సమస్త క్రియలను ఏ రీతిగా అయితే ముందుకు వాటన్నిటి గురించి కూడా తర్వాత మనం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధాత్ముడు అంటే ఆత్మ అని నోట్ చేసుకోనండి. రూపం, సమృద్ధి జీవం, ఆత్మ. తండ్రి అంటే రూపం అని, కుమారుడు అంటే సమృద్ధి జీవం అని, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మ అని. ఓకే, దేవునికి స్తోత్రం. జీవవాయువును ఊదగా నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయినప్పుడు మనం చూస్తే సాధారణంగా మనం చూస్తే ఓన్లీ శరీరము జీవం ఉంటే సరిపోదు, కానీ ఆత్మ అనేటువంటిది లేకుంటే చాలా ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనకి జంతువులకు ప్రత్యేకత ఏంటంటే, జంతువులకు ఏమేమి ఉంటది? శరీరం ఉంటది, అదే రీతిగా ప్రాణం ఉంటది, బట్ ఆత్మ ఉండదు జంతువులకి. నాకు ఒక సహోదరి ఎవరో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటున్నారంట. పరలోక రాజ్యానికి కుక్క పిల్ల కూడా వస్తుందన్న అని అడిగారు. ఒకవేళ నాకు ఇష్టం అన్న అది పెంచుకుంటాను, నేను చనిపోతే కన్నా అది చనిపోతే నాతో పాటు వస్తుందా అని చెప్పాను కదా గతంలో కూడా. అంటే ఆమె ఒక ఉద్దేశం ఏంటి, అక్కడ కూడా దాన్ని చూసుకోవాలన్నట్లుగా. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభుత్వంలో దానికి ఆత్మ ఉండదు, మనకి ఆత్మ ఉంటుంది. ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జంతువులకు వీటన్నిటికి కూడా ఆత్మలు ఉండవు. కాబట్టి శరీరము జీవం మాత్రమే వాటికి ఉంటుంది. మనకైతే ఆయన జీవాత్మని ఇచ్చి ఉంటున్నాడు. విషయాలు గుర్తుపెట్టుకోవాలి. శరీరము, రక్తము, ఆత్మ, ఇవన్నీ విషయాలు కూడా ఒక్కొక్కటి డివైడ్ అయినట్టుగా మనం చూస్తాం. అవన్నీ కూడా మళ్ళీ వేరే టాపిక్ అవుతుంది, జస్ట్ అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆమోస్ 8:11 సహోదరి చదివిన రీతిగా యెహోవా మాట వినకపోవడం ద్వారా మనం చూస్తుంటున్నాం. అంటే అక్కడ ఒక సువార్తను చూస్తుంటున్నాం. ఎవరు? తండ్రి ఒక సువార్తను ప్రకటిస్తుంటున్నాడు. అక్కడ ఏమనంటే పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నటువంటి వాడు, భూమి నుండి వచ్చేవాడును, భూ సంబంధమైనటువంటి
అన్నట్లుగా పైనటువంటి వచనంలో చూస్తే రాబో దినముల యందు దేశంలో నేను క్షామము పుట్టిందునని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి వర్సెస్ మనం చదువుకున్న తర్వాత రెండో వర్సెస్ కి మనం వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో వినకపోవడం వలన కలుగు క్షామముగా అని మనం చూస్తాం. క్షామముగా ఉండునని మనం చూస్తున్నాం. ఇదే యెహోవా వాక్కు. యెహోవా అంటే ఎవరు మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ దేవుడు అన్నప్పుడు తండ్రిని గుర్తు చేసుకోవాలని చెప్పాను. అదే రీతిగా యెహోవా అన్నప్పుడు కూడా తండ్రిని మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్లో ఎక్కడ కనిపించినా కూడా యెహోవా అనేటువంటి మాట మనకు కనిపించినప్పుడు అక్కడ మనం ఏం చేయాలంటే తండ్రిని గుర్తు చేసుకోవాలి. తండ్రి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా యోహాను సువార్తలో కూడా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 32వ వచనం 31, 32 వచనాలు చదవండి త్వరగా. పైనుండి వచ్చువాడు అందరికి పైననున్నాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చాడు అందరికీ పైగా నుండి తన్ను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ దేవుడి సన్నిధిలో మనం చూస్తే అక్కడేమో తండ్రిని మనం చూస్తాం, రెండోదికేమో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తాం. దీనికి అర్థం చేసుకోవడానికి మరొక వర్సెస్ చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మరొకరు అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 11వ వచనం. కొంచెం త్వరగా చదవండి, సమయం అవుతున్నది. 10 minutes. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని ఇక్కడ మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతుంటున్నారు. నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. సో ఇంకా మనం అక్కడ వర్సెస్ ప్రకారం అన్నింటిలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు అనేక విషయాలు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను మనం గమనిస్తాం. ఆ కింది వచనాలు పై వచనాలు అన్ని కూడా మీరు చదివినప్పుడు మీకు అర్థమవుద్ది. అపోస్తుల కార్యం 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు వర్సెస్ 1 కాదమ్మా, ఒకసారి 11 చూడండి. యాక్ట్స్ చాప్టర్ 21 వర్సెస్ 11. అపోస్తుల కార్యం 21వ అధ్యాయము 11వ వచనం. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా తెలియజేస్తున్నటువంటి విషయాలు. అక్కడ తండ్రిని మనం చూస్తుంటున్నాం, కుమారుని మనం చూస్తుంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుని కూడా తెలియజేస్తున్నాం. సో ఇక్కడ 3 యొక్క విషయాలకి ఇక్కడ ఉన్నటువంటి 4 వర్సెస్ కి మనం ఒక టైటిల్ ఏంటంటే ప్రభు సన్నిధిలో సువార్తలో త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ట్రినిటీని మనం గమనించవచ్చు ప్రభు సన్నిధిలో. సో ఇక విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చివరిగా ఇంకా మనకి 2 ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం చూస్తే చదవండి. నెక్స్ట్ ఉన్నటువంటి వర్సెస్ నేను మీకు ఇచ్చిన హోంవర్క్ లో నుంచి. నెక్స్ట్ హోంవర్క్ ఏమైంటున్నది, 1 John chapter 1 verses 3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానికి వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో ఇక 2 వర్సెస్ ప్రకారం మనం చూస్తే తండ్రితో మనకు సహవాసం ఉండాలి. అదే రీతిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే కుమారునితో సహవాసాన్ని మనం అక్కడ గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే ఆత్మయందు సహవాసం, దేవునితో సహవాసం మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఐఫోన్ పెట్టుకొని కన్నా రాసుకున్నట్లయితే మంచిగా మొదటి వర్సెస్ ప్రకారం మనం చూస్తే తండ్రితో సహవాసం, అదే రీతిగా కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం అన్నట్లయితే మొట్టమొదటి రెఫరెన్సెస్ కి ప్రాణము, 2వ రెఫరెన్సెస్ కి శరీరము, 3వ రెఫరెన్సెస్ కి మనం అర్థం చేసుకుంటే ఆత్మ అని మనం ఇచ్చుకున్నట్లయితే మంచిగా అర్థమవుతుంది. ఇంకా కూడా 3టికి ఒక టైటిల్ ఏంటంటే సహవాసంలో త్రిత్వం. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ యొక్క త్రిత్వంలో మనం గమనిస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. అయితే ఇక 3 రెఫరెన్సెస్ కి మనం ఏంటంటే ఇక సహవాసంలో త్రిత్వం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. చివరిగా మనం చూస్తే
మనం కొంచెం ఫాస్ట్గా నేర్చుకుందాం. నేనే తెలియజేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే తండ్రిని ప్రార్థన చేసి ప్రార్థించేటువంటి విధానంలో అడుగుట గురించి మనం అక్కడ గమనిస్తాం ప్రభు సన్నిధిలో. అదే రీతిగా యోహాను సువార్త ఫస్ట్ వర్సెస్ ప్రకారం జస్ట్ తెలియజేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అక్కడ ఫాదర్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త అదేవిధంగా 14వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అక్కడ జీసస్ గురించి మనం చూస్తాం. నా నామమును మీరు ఏమడిగినా కూడా ఇస్తానంటాడు. తర్వాత మనం గమనిస్తూ మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా జీసస్ మనం చూస్తాం. నా నామం కూడా మీరు అద్భుతాలు చేస్తారు అన్నట్లుగా దేవుడు తెలియజేస్తాడు. మరొక వచనాన్ని మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం అర్థం చేస్తే నా మాట యందు నిలిచి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఇష్టమో అది దేవుడు ఇస్తానన్నట్లుగా తెలియజేస్తాడు. అక్కడ కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాం. యూదా పత్రికలో కూడా మనం చూస్తే 20వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం గురించి కూడా మనము గమనిస్తాం. సో టోటల్గా ఈ యొక్క వర్సెస్ అన్నిటి ప్రకారం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ప్రార్థించేటువంటి విధానంలో కూడా ట్రినిటీని మనం కలిగి ఉండాలి. కొంతమంది ప్రార్థన ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ ఎండ్ చేస్తారో తెలియదు, ఎవరికి ప్రార్థన చేస్తారో తెలియదు, ఎవరి నామంలో అడుగుతున్నారో తెలియదు, ఎవరు నడిపింపు కొద్ది అడుగుతున్నారో తెలియదు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఉన్న మీరందరూ కూడా చక్కగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఎవరికి మనం ప్రార్థన చేయాలి అంటే తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో మనం ప్రార్థన చేయాలంటే కుమారుని నామంలో మనము ప్రార్థన చేయాలి. ఎవరి నడిపింపుతో మనం ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో మనము ప్రార్థన చేయాలి. సో ఇక్కడ ప్రార్థనలో కూడా మనము త్రిత్వాన్ని మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఏంటంటే త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు మీకు తెలియచేయడం జరిగింది అర్థం చేసుకోవడానికని మనకి గమనిస్తూ మనం ముందుకు వస్తే సో చూసినటువంటి లేఖన భాగంలో నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక నిమిషం అండి. సో ఇక్కడ త్రిత్వం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. నేను క్లోజ్ చేస్తాను ఒక 5 minutesలో మనందరం కూడా గమనించుకుందాం. సో ఇక్కడ బాప్టిజం ఎవరు ఇవ్వాలి అంటే మనం చూస్తూ వచ్చాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలో మాత్రమే బాప్టిజం ఇవ్వాలి. సో ఇంకా తెలియజేశారు కదా అన్నట్లు ఏ బాప్టిజం అంటే ఆ బాప్టిజం మేబీ బహుశా మీరు చూడకపోయి ఉండవచ్చు. తెలిసినటువంటి బాప్టిజం ఇదే మీరు చూసి ఉండవచ్చు. లోకంలో రకరకాలైనటువంటి బాప్టిజాలు ఉన్నాయి. రీసెంట్గా నేను వాట్సాప్లో చూస్తే బకెట్తో బాప్టిజం ఇస్తున్నారు. బకెట్లో వాటర్ వేసి పైనుంచి ఇలా పోస్తుంటున్నారు, బాప్టిజం అయిపోయింది అన్నట్లు పంపిస్తున్నారు. ఇంకా కొన్ని చూసినప్పుడు ఆ యొక్క వాట్సాప్లో చిలకరింపు బాప్టిజము రకరకాలైనటువంటి బాప్టిజాలు ఉంటున్నాయి. సో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ బట్ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. సో విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక జెండా పట్టుకొని సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక టీం ఉన్నారు. వారు రక్షణ మార్మన్స్ బాప్టిజం పొందిన వారికి బాప్టిజం ఎలా ఇస్తారంటే వారికి ఒక జెండా పట్టుకుంటారు. ఆ జెండా నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి దాని కింద దూరేసి వెళ్ళిపోతే బాప్టిజం అయిపోయినట్లు. సో ఇవన్నీ కూడా వాక్య క్రమం కాదు. బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు. బట్ రానున్న దినాలైనా కూడా చెప్పేటప్పుడు వినేటప్పుడు మనం నడుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం సరైనటువంటి బోధ మనం విని నేర్చుకొని ఇవన్నీ కూడా మన మైండ్లో ఉన్నప్పుడు మనం తప్పిపోకోకుండా మన అనేకులకి మాదిరికరంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. సో విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సో బాప్టిజం తీసుకుంటే వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఏంటని మనం అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో నీతిని ధరించుకుంటాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడి ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి సమయం లేదు కాబట్టి చదివించుకోవడానికి కంటిన్యూ చేయనా అండి, లేకుంటే టుమారో మార్నింగ్ కూడా నాదే సబ్జెక్ట్. టుమారో మార్నింగ్ తెలియచేయనా? వినడానికి ఓపిక ఉందంటే ఇంకొక 10 minutes తీసుకొని కొన్ని పాయింట్స్ తెలియజేస్తాను, లేదంటే టుమారో మార్నింగ్ నేను కంటిన్యూ చేస్తాను. ఎవరు రెస్పాన్స్ లేదు. కంటిన్యూ అంటున్నారు. చదవండి అయితే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. యేసు ఇప్పటికీ కన్నెము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే టైప్ చేసేప్పుడు కొంచెం వర్సెస్ అన్ని కూడా వేరుగా పడ్డాయండి, దయచేసి క్షమించండి.
యోహాను సువార్త 3:3 చూడమ్మా. మత్తయి సువార్త 3, ఒక్క నిమిషం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఓకే, మరి స్లైడ్స్లో లేవు, నా నోట్స్లో ఉన్నాయి. అవి కొంచెం స్లైడ్స్ మిస్టేక్ ఉన్నాయి. తర్వాత నేను అవి సరి చేసుకుంటాను. రాసుకునండి. యోహాను సువార్త 3:3 మనం గమనిస్తే దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకుంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తారు. స్లోగా చెప్తానండి, నోట్ చేసుకోండి. యోహాను సువార్త 3:3 ప్రకారం బాప్టిజం యొక్క ఆశీర్వాదాలు, ఏం బ్లెస్సింగ్స్. బాప్టిజం తీసుకున్నామని మాకు తెలియదు అన్నట్లుగా కాదు, కానీ బాప్టిజం తీసుకుంటే దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకోవాలి. లేకుంటే అందరికీ మనకి తేడా ఉండాలి కదా. సో వాటి నిమిత్తం బాప్టిజం యొక్క ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా యోహాను సువార్త 3:3 మనం చూస్తే బాప్టిజం పొందినటువంటి వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. 3వ కింది వచనంలో కూడా 5వ వచనం పెట్టుకునండి. యోహాను సువార్త 3:5 నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే పరలోక రాజ్యంలో అన్నట్లుగా మనం చూస్తాం. చూడండి ఆ యొక్క వర్సెస్ని, లేకుంటే నేను చెప్తాను, మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళండి, సమయం లేదు కాబట్టి. యోహాను సువార్త 3:5 నేనే తెలియజేస్తాను. బాప్టిజం తీసుకున్న వారు మాత్రమే, అంటే బాప్టిజం తీసుకున్నటువంటి నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను. లేకుంటే మీకు ఎలా అర్థమైతే మీరు అలా నోట్ చేసుకోనండి. బాప్టిజం తీసుకున్నటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నట్లుగానే కూడా మీరు రాసుకోనండి. మరొక పాయింట్ ఏంటంటే బాప్టిజం తీసుకున్నటువంటి నాకు, లేకుంటే నేను అని రాసుకోండి. నాకు అని నేను కూడా రాసుకోండి. నా పాపములు క్షమింపబడతాయని రాసుకోండి. ఆశీర్వాదాలు, పాపాలు క్షమింపబడడం కూడా ఒక బ్లెస్సింగ్స్. అపోస్తలుల కార్యం 2:38 కూడా రాసుకొని పాపాలు క్షమింపబడతాయి అన్నట్లుగా కూడా మీరు రాసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అపోస్తలుల కార్యం 2:38 రాసుకొని ఐఫన్ పెట్టుకొని బాప్టిజం తీసుకున్నటువంటి వారికి కలిగే బ్లెస్సింగ్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటారు. నెక్స్ట్, బాప్టిజం పొందినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల్లో బాప్టిజం పొందినటువంటి వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడతారు. బాప్టిజం పొందినటువంటి వారు మాత్రమే నీతిమంతులుగా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలా అని కూడా మీకు ఎలా అయితే వీలుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అలా నోట్ చేసుకోనండి. రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఉంటుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని వర్తిస్తుంటుంది. సో బాప్టిజం తీసుకున్నటువంటి వారు నీతిమంతులు. బాప్టిజం తీసుకున్నటువంటి వారు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్టిజం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరొక పాయింట్ నోట్ చేసుకునండి, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందుకుంటారు. బాప్టిజం పొందిన వారు మాత్రమే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటారు. బాప్టిజం పొందిన వారు మాత్రమే పర సంబంధమైన 1, 2 కాదు, ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటారు. ఈ వర్సెస్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కువ సార్లు మనం వింటూ ఉంటాం. ఎఫెసియన్స్ 1:3. హల్లెలూయా. రాసుకోనండి. ఎఫెసీ 1:3.
బాప్టిజం పొందిన వారు మాత్రమే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు పొందుకోగలరు. మరొక పాయింట్, బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు. బాప్టిజం పొందినటువంటి వారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడునని మనం అక్కడ చూస్తాం. సో బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు. బాప్టిజం పొందిన వారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. బాప్టిజం పొందినటువంటి వారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఈ వర్సెస్ కూడా మీకు గుర్తుంటుంది. తన ఎందరు అంగీకరించుదురో అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. బాప్టిజం పొందిన వారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. బాప్టిజం పొందిన వారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మీకు ఇంకొకటి నేను అడుగుతాను, అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తు మరణ పునరుత్థానముల గురించి ఇతరులకు ఏం చేస్తారంటే ప్రకటిస్తారు. ఎవరు వాళ్ళు? మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు పాటిస్తాం కదా, సమయంలో నేనే చెప్తాను. బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తు పుట్టుక మరణ లేకుంటే క్రీస్తును ప్రకటించు వారు ఎవరు అన్నట్లుగా మనం చూస్తాం. ఎవరికి అధికారం ఉంటుంది, దేవుడు ఇచ్చేటువంటి అధికారము ఎలా అయినా కూడా మీరు రాసుకోనండి మీకు అర్థమయ్యేటట్లు. ఎవరు ప్రకటించగలరు అంటే బాప్టిజం పొందిన వారు మాత్రమే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు అని వాక్యం మనం అక్కడ చూస్తూ ఉంటాం. బాప్టిజం పొందిన వారు మాత్రమే ఇతరులకు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళలో ఒక భారం ఉంటుంది, ఎవరంటే వాళ్ళు ప్రకటించలేరు. బాప్టిజం పొందినటువంటి వారు దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్తులు ఆయన కూడా మీరు రాసుకోవచ్చు. బాప్టిజం పొందిన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్తులు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము అన్న రీతిగా అక్కడ మనం చూస్తాం వర్సెస్ లో. దేవునికి స్తోత్రం. బాప్టిజం పొందిన వారు మాత్రమే సంఘముగా పిలువబడతారు. బాప్టిజం పొందిన వారు మాత్రమే సంఘముగా పిలువబడతారు. మరొక పాయింట్ ఏంటంటే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్లో ఒక పాయింట్, బాప్టిజము పొందిన వారు మాత్రమే సంఘముగా పిలువబడతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమును అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారికి అని మనం చూస్తాం అక్కడ. సో బాప్టిజం పొందిన వారికి మాత్రమే సంఘముగా పిలువబడతారు. చెప్పరా అమ్మా? ఒకసారి రిఫరెన్స్ చెప్పరా? 1 Corinthians chapter 1 verses 2. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. మరొక పాయింట్ రాసుకోండి. బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తును ధరించుకోగలరు. క్రీస్తును ధరించుకోగలరు. బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తును ధరించుకోగలరు. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ 3వ అధ్యాయం 27వ వచనం.
క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని ఉంటుంది. గలతీ 3:27. బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తును ధరించుకోగలరు. బాప్టిజం పొందినటువంటి వారు క్రీస్తును తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారన్న వచనం ఉంటుంది. మరొక పాయింట్ ఏంటంటే బాప్టిజం పొందిన వారు మాత్రమే యేసు క్రీస్తును ప్రభువుగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారు. దేవుని ప్రతిష్ఠించుకోవడం అంటే గొప్ప విషయం. మొదటి పేతురు 3:15. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:15. ఫాస్ట్ అవుతుందండి, స్లో చెప్పాలా, సరిపోతుందా? సరిపోద్ది అన్నయ్య. నెక్స్ట్ పాయింట్, మరొక పాయింట్ తెలియజేయండి అన్నయ్య. అమ్మా. అంటే 2 times చెప్పండి. రిఫరెన్స్ 1 time చెప్పకుండా 2 times చెప్పండి. ఓకే అమ్మా. ఫస్ట్ పీటర్ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:15. బాప్టిజం పొందిన వారు మాత్రమే యేసుక్రీస్తును ప్రభువుగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారు అన్నట్లుగా ఇంత అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాప్టిజం పొందిన వారు మాత్రమే ఈ లోక సంబంధులపై విజయాన్ని పొందుకుంటారు. అనగా ఒక మాటలో చెప్పాలంటే లోకాన్ని జయిస్తారని ఆయన కూడా చెప్పొచ్చు. బాప్టిజం పొందిన వారు మాత్రమే ఈ లోక సంబంధుల పైన విజయము పొందుకుంటారు, జయము పొందుకుంటారు. పొందిన వారు అయినా కూడా మనం రాసుకోవచ్చు, ఆల్రెడీ కంప్లీటెడ్ అన్నట్టుగా కూడా రాసుకోవచ్చు. వర్సెస్ వచ్చేసి మొదటి యోహాను పత్రిక 4:4. మొదటి యోహాను పత్రిక 4:4. వర్సెస్ నోట్ చేసుకున్నా మీరు అందులో ఉన్న విషయాలు మీకు అర్థమైపోతాయి. విషయాలు గుర్తుంచుకోండి. బాప్టిజం పొందిన వారు మాత్రమే ఈ లోక సంబంధులపై జయము పొందిన వారు అయినా కూడా రాసుకోవచ్చు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:4. ఇంకొక పాయింట్ ఏంటంటే బాప్టిజం పొందిన వారికి దేవుడు ఇచ్చేటువంటి మరొక అవకాశం ఏంటంటే బాప్టిజం పొందినటువంటి వారు మాత్రమే ఇతరులకు బాప్టిజం ఇవ్వగలరు. ఇప్పుడు నేను బాప్టిజం అనేటువంటిది లేకుండా ఉన్నట్లయితే ఇతరులకు నేను బాప్టిజం ఇవ్వలేను. అది యోహాను మత్తయి సువార్తలో మనం చూస్తాం. 28:19 మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్టిజం ఇవ్వమని దేవుడు సెలవిస్తాడు. కాబట్టి బాప్టిజం పొందిన వారు మాత్రమే ఇతరులకు బాప్టిజం ఇవ్వగలరు. చివరిగా ఒక పాయింట్ రాసుకోండి. బాప్టిజం పొందిన వారు మాత్రమే రక్షింపబడతారు. ఈ రక్షణ అనేటువంటిది ఒక రోజుతో జరిగిపోయేటువంటి క్రియ కాదు. బాప్టిజం పొందిన వారు మాత్రమే రక్షింపబడతారు. బాప్టిజం పొందిన వారు మాత్రమే రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. వర్సెస్ మార్కు సువార్త 16:16 ఉంటుంది. కొన్ని రెఫరెన్సెస్ టైపింగ్ మిస్టేక్ పడ్డాయి, అందుకే నేను ఇవి చూపించలేదు. నా నోట్లో ఉన్న విషయాలు తెలియజేశాను. సో ఇక దేవుని నీతిని మనం ధరించుకుంటాం, రక్షణ పొందుకుంటాం, దేవుని యొక్క ఆలోచనలను పొందుకుంటాం, దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం, సో నూతన జీవాన్ని పొందుకుంటాం. సో స్క్రీన్ కనిపిస్తున్న రీతిగా ఆయనతో లేపబడినటువంటి స్వభావం మనకు ఉంటుంది, నిర్మలమైనటువంటి మనస్సాక్షిని మనం పొందుకుంటామని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో మనం ఇదివరకు ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. రేపటి ఉదయకాల సమయంలో పాత నిబంధనలో బాప్టిజం యొక్క సాదృశ్యాలు ఏ స్థితిలో ఉంటున్నాయి. అసలు పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళు బాప్టిజం లేదు కదా, వాళ్ళకి ఎప్పటి నుంచి కొత్త నిబంధనలోనే కదా బాప్టిజం ఉండేది. అలా చూస్తూ మనం కొన్ని వర్సెస్ మనం గమనిస్తూ తర్వాత రేపటితో మనము
ఇక గంగాలం గురించినటువంటి టాపిక్ క్లోజ్ చేసుకుందాం. మ్యాక్సిమం రేపటితో మనం ఎండ్ చేసుకొని తర్వాత మూడోదిగా మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిద్దాం. అందులో కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. సో మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇదివరకు కూడా నడిపిస్తూ వస్తున్నాడు. ఒకవేళ నూతనంగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే సో ఇక వీడియో ఒకసారి చూడండి. మనం ఏమైతే నేర్చుకోబోతుంటున్నామో ఒకసారి చూసి మనం క్లోజ్ చేసుకుందాం. సో ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఈ రీతిగా ఉంటుందని మనం చూస్తూ వచ్చాం. ఇందులో ఇది ఆవరణమై ఉంటున్నది. ఈ యొక్క ఆవరణంలో మనం గమనిస్తే సో మొట్టమొదటిగా బలిపీఠాన్ని మనం చూడాలి. ఇదంతా కూడా ఆవరణము. ఈ ఆవరణంలో 2 ఉపకరణాలు ఉంటాయని మనం చూస్తూ వచ్చాం ప్రభు సన్నిధిలో. మొట్టమొదటిగా బలిపీఠం గురించి ఆల్రెడీ మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఈ బలిపీఠం ఏమై ఉంటున్నది, బలిపీఠం దేనికి సాదృశ్యము, సో ఇక్కడ ఉన్నటువంటి బలు అర్పించేటువంటి విధానము, సో ఇక్కడ కనిపించేటువంటి ప్రతి ఒక్క ఉపకరణాలు వాటన్నిటికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉన్నట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. తర్వాత మనం గమనిస్తే ఇక బలిపీఠంను ఎదుర్కొన్న తర్వాత రెండోదిగా మనం గమనిస్తే ఇక్కడ బలిపీఠంకి అదే రీతిగా ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి మిడిల్లో ఉన్నటువంటి యొక్క ప్లేస్లో మనం అర్థం చేసుకుంటే గంగాలం మనం చూస్తుంటున్నాం. ఈ గంగాలం అనేటువంటిది దేనికి సాదృశ్యము, అసలు ఎందుకు ఈ గంగాలము, సో ఇవన్నీ కూడా పాత నిబంధనలో వారు ఏ రీతిగా కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కోవాలి. కృత నిబంధన ప్రకారం మనం గమనిస్తే బాప్టిజానికి సూచనగా మనం చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం పొందుకుంటేనే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి, అనగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సో ఇదివరకు కూడా గంగాలం గురించి మనము ఆల్మోస్ట్ కొద్దివరకు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. సో ఆ యొక్క ఉదయకాల సమయంతో మనం కంక్లూజన్ నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తాం. సో ఇక్కడ కూడా చాలా మంచి టాపిక్స్ ఉంటున్నాయి ఇందులో. సో మొట్టమొదటిగా మనం చూస్తే ఇక పరిశుద్ధ స్థలంలో మనం గమనించేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా మనం గమనిస్తే దీప వృక్షం మనం చూస్తాం. ఇక్కడ దీప వృక్షం గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. సో ఇక దీప వృక్షం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమై ఉంటున్నది, ఇక్కడ కనిపించేటువంటి ప్రకాండంగా చేయబడినటువంటి స్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఇక ల్యాంప్గా ఉన్న ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం. సముఖపు రొట్టెల బల్ల, సో చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఇక సముఖపు రొట్టెల బల్లలో ఎందుకు ఇటు సైడ్ 6 ఇటు సైడ్ 6 ఉండాలి, ఎందుకు దేనికి సూచన ఉంటున్నవి, సో ఎందుకు దేవుడు అలానే వారికి తెలియజేశాడు, ఎప్పుడు కూడా అక్కడ తక్కువ లేకోకుండా ఎందుకు చేయమని చెప్పాడు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం. మూడవదిగా ధూప వేదిక. సో ఎందుకు ఇక ధూప వేదిక ఉంటున్నది, ఒక విశ్వాసి ఏ రీతిగా జీవించాలి, ఒక సేవకుడు ఏ రీతిగా జీవించాలో ఇక ఈ యొక్క టాపిక్లో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. సో ఇక ఉన్నటువంటి విధానం బట్టి అతి పరిశుద్ధ స్థలంలో మనం గమనిస్తే ఇక అతి పరిశుద్ధ స్థలంలో మనకు కనిపించేటువంటి మందసపు పెట్టే కరుణాపీఠాన్ని మనం గమనిస్తే దేవదూతలు 2 మోతకర్రలు, అదే రీతిగా లోపల కనిపించేటువంటి ఈ యొక్క మన్నగల పాత్ర, అహరోను చిగురించినటువంటి ఆ యొక్క కర్ర, అదే రీతిగా 2 రాతి పలకలు, వీటి గురించి కూడా మనము క్షుణ్ణంగా మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. ఆల్మోస్ట్ ఇంకా ఒక 20 క్లాసెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను దేవుని చిత్తం అయితే. సో మనం వాటి ప్రకారం మనం ముందుకెళ్దాం. ఎలా దేవుడు నడిపిస్తే అలా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తున్నాను. కంటిన్యూమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ యొక్క సాయంకాల సమయంలో మేము అనేక విషయాలు నేర్చుకుని ఉంటున్నాం. అదే విధంగా అయితే ఈ యొక్క బాప్తిజం అనేది ఎవరికి అవసరమై ఉంటుంది, ఎవరి చేత మనం పొందుకోవాలి, అసలు బాప్తిజం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అని అనేక విషయాలు నేర్చుకుని ఉంటున్నాం అన్నయ్య. బాప్తిజం తీసుకునే ముందు కూడా మనం ఎలా సిద్ధపడాలి, మన పాపాలను ద్వారా వాక్యాన్ని కన్ఫెస్ చేయడం, ఇదే విధంగా అనేక విషయాలు నేర్చుకొని ఉంటున్నాం అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మేము ఈ యొక్క సాయంకాల సమయంలో అనేక విషయాలు నేర్చుకున్నాము. వాక్యం నిమిత్తమై ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇదివరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా చేరి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మేలుకై జ్ఞాపకం చేసుకోండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదివరకు తండ్రి అనేక విషయాలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంపై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి దేవా స్తోత్రాలు ముందున్న సమయం అంతటి కూడా మీ చేతులకు సమర్పిస్తుంటున్నాం. రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధిలో బలపరిచి ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. దేవ వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా స్తోత్రాలు ఉన్నతంగా మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రారంభం నుంచి ఇదివరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించటి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ప్రారంభం నుంచి ఇదివరకు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నడిపించిన విధానం బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.